హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. పొద్దున్నే వీడియో తీసానమాట, చిన్న క్లిప్పు. మా పిల్లలందరూ చూడండి అలా ఆడుకుంటున్నారు. ఉదయాన్నే లేవగానే కూర్చొని ఉన్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ. ఈమె మా అత్తగారు అనమాట, టీ తాగుతున్నారు. ఉదయం లేవగానే కూర్చొని ఉన్నారనమాట అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ. మా పెద్ద తోడు కోడలామి వద్దు వద్దు అంటే చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట. ఇదో పిల్లలు మమ్మల్ని తీయొద్దు అంటున్నారు. అందరు ఆడుకుంటూ ఉన్నారనమాట. ఉదయాన్నే పొద్దున్నే తీశాను. హాయ్ చెప్తున్నారు అందరూ. మా బాబు అయితే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నేను చెప్పే డైలాగ్ చెప్తున్నాడు అనమాట. ఇంతకీ మేము ఎక్కడున్నాము, ఎక్కడి నుంచి వ్లాగు ఏంటి అనుకుంటున్నారా? మేమైతే మా తోడుకోడలు వాళ్ళ ఊరు వచ్చామన్నమాట. నేను మా ఇంకో తోడుకోడలు, పెద్ద తోడుకోడలు వాళ్ళ ఊరు వచ్చామన్నమాట. అందరం కలిసి ఒక దగ్గర ఉన్నాము. అక్కడ తీసానమాట. అసలు వచ్చిన దగ్గర నుంచి వీడియోలు తీయడమే కుదరట్లేదు. తీద్దాము, రోజుకొక ఒక వీడియో తీసి పోస్ట్ చేద్దాము అంటే కుదరట్లేదు అనమాట. బిజీ పిల్లలు గొడవ, మా గొడవ అంతా బిజీగా ఉన్నాము. ఉదయం అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట. కావాల్సినవి తెచ్చుకోవడానికి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, కొన్ని సరుకులు కావాల్సినవి తెచ్చుకోవడానికి నేను, మా బావగారు, మా మూడో తోడుకోడలు ముగ్గురం కలిసి, మా పెద్ద తోడుకోడలు వాళ్ళ బాబు, నలుగురం వెళ్ళామన్నమాట. నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట, బై వాక్ వెళ్ళొచ్చు. అందుకని చెప్పి ఆటో అట్లా ఏం ఎక్కలేదు, నడిచే వెళ్ళాము. అంటే కొంచెం దగ్గరలోనే. వెళ్తుంటే మామిడికాయలు కనిపించినమాట. మామిడికాయలు పెద్ద షాప్ అంట, బాగున్నాయి, చాలా మ్యాంగోస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ కొంచెం ఒక చిన్న క్లిప్ అయితే తీసి యాడ్ చేశాను. ఫస్ట్ గోంగూర, కొత్తిమీర, పుదీనా అవి తీసుకోవడానికి వచ్చామన్నమాట. మా తోడుకోడలు ఆమె మూడో తోడుకోడలు, మా బావగారు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. తను అప్పుడే తడిగి పట్టలు తెచ్చి కప్పి ఇంకా వెళ్ళిపోతున్నాను అన్నాడు. 12 అయిపోయిందనమాట. అందరికి టిఫిన్లు అన్నీ లేట్ అయిందనమాట. 12 అయింది. ఎండకి ఎండిపోతాయని వాళ్ళు ఇట్లా చేస్తారనుకుంటా. ఇంకా తీసుకొని వెళ్ళిపోతుంటే మేము వెళ్ళాము. అప్పుడే ఓపెన్ చేసి ఇచ్చారనమాట మాకు. వాళ్ళ నాన్న లేడనుకుంటా, చిన్న అబ్బాయి ఉన్నాడు. కొత్తిమీర ఒక్కట్ట, పుదీనా ఒక్కట్ట, గోంగూర ఇవన్నీ బేరం ఆడి తీసుకుంటా ఉన్నారనమాట వాళ్ళు. నాకు అంతగా బేరం ఆడడం రాదు, అందుకే వాళ్ళే తీసుకుంటూ ఉన్నారు. నేను వెళ్ళి వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. మార్కెట్కి వెళ్తుంటే ఇక్కడ మధ్యలో కనిపించింది బండి. ఇంక ఇక్కడ తీసేసుకుందాంలే, గోంగూర, కొత్తిమీర, పుదీనా ఇక్కడ తీసుకొని కావాల్సిన ఇంకా కాయగూరలు మార్కెట్కి వెళ్ళి తీసుకుందామని చెప్పి ఇవి ఇక్కడ తీసుకున్నామన్నమాట. ఇంకా వాళ్ళు తీసుకున్నంటే నేను తీశాను. గోంగూర కట్టలు అయితే నేను కూడా తీసి చూస్తున్నాను, ఎంత ఏంటి అని వాళ్ళు రేట్ మాట్లాడారనమాట. నేను తీసి ఇస్తున్నాను. ఇంక ఇక్కడ ఇవైతే తీసుకొని మార్కెట్కి వెళ్ళిపోయామన్నమాట. ఏ ఊరు ఏంటి అనుకుంటున్నారా? ఇంతకీ పొన్నూరు అండి. పొన్నూరులో మార్కెట్కి వచ్చాము మేము. పెద్ద తోడుకోడలు వాళ్ళది పొన్నూరు. ఆయన మా బావగారు, మా మూడో తోడుకోడలు, నేను 4 అనమాట. మేము మొత్తం నలుగురు తోడుకోడలు అనమాట. మేమిద్దరం ఇక్కడికి వచ్చాము పొన్నూరు, పెద్ద తోడుకోడలు వాళ్ళ ఇంటికి. ఇక్కడ వాటర్కి చేంజ్ అవర్ వచ్చి నా గొంతు అయితే అసలు ఏం బాగాలేదు. వీడియోలు తీయలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. గొంతు అంతా రాసుకుపోయి వాటర్ చేంజ్ అయింది కదా, చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. సరే ఈ వీడియో షూట్ చేశాను కదా, పోస్ట్ చేద్దామని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, కంటిన్యూ అవుతుంది. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, మార్కెట్ మొత్తం తీసానమాట. చిన్న మార్కెట్, సింపుల్గా ఉంది. పెద్ద మార్కెట్ అయితే ఏం కాదు, చిన్న మార్కెట్ అనమాట, సింపుల్గా. ఇక్కడ దొరికేటి వరకు తీసుకొని సరుకులు కొట్టుకు కూడా వెళ్ళామన్నమాట. వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు, నేను మార్కెట్ మొత్తం చూపించడానికి తిరుగుతూ ఉన్నాను అనమాట. కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే వాళ్ళకి తెలియదు కదా, కొత్తగా వీడియో తీస్తుంటే ఏంటా అనుకుంటున్నారనమాట అందరూ. మా పెద్ద తోడుకోడలు వాళ్ళ కొడుకు అయితే నన్ను తీసుకెళ్ళి చూపిస్తున్నాడు, ఇటువైపు మొత్తం మార్కెట్ అని చెప్పి. కాయగూరలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా వరకు కొంచెం దగ్గరలోనే ఉన్నాయి కాయగూరలు, ఫ్రూట్స్,
సరుకులు కొట్టు అన్నీ దగ్గరలోనే ఉన్నాయి, నడిచి వెళ్ళి రావచ్చు అనమాట. ఇంకా అందరం నడుచుకుంటూ వచ్చాము. పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉన్నారు, అత్తయ్య ఉంది ఇంటి దగ్గర, పిల్లల్ని అత్తయ్య చూసుకుంటూ ఉన్నారనమాట. మేము వచ్చాము తీసుకొని వెళ్దామని. మా పెద్ద తోడుకోడలు మా అత్తయ్య ఇంట్లో ఉన్నారనమాట. మా వరకు వచ్చి అదిగో వీళ్ళిద్దరు తీసుకుంటూ ఉన్నారు. మేమైతే మొత్తం ఒకసారి చూసి వచ్చామన్నమాట. వెళ్ళి తీసుకుంటూ ఉన్నారనమాట. నేను వీడియో తీస్తున్నాను. ఇంకా కూరగాయలు అయితే తీసుకొని అయిపోయింది. నిమ్మకాయలు తీసుకుంటున్నారు. మా ఆడవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా బేరం ఆడతాంగా, వాళ్ళు కొన్ని ఇస్తే ఇంకా 2 ఇవ్వండి 1 ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ వంకాయలు అవి తీసుకుంటూ ఉన్నారు. చిన్న మార్కెట్ అయినా అన్ని రకాల కూరగాయలు దొరికినాయి అనమాట. తను ఎవరో అడుగుతున్నారు, ఇందాక వేరే వాళ్ళు ఎవరో వచ్చి క్యారీ బ్యాగ్స్ కోసం వీడియో తీసుకొని వెళ్ళారు, మీరెవరు వీడియో తీస్తుంది అని చెప్పి అడుగుతున్నారనమాట. ఇంకా వాళ్ళకి చెప్తూ ఉన్నారు వీళ్ళు వీడియోలో యూట్యూబ్ వీడియోలో అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకా దానికి నవ్వుకున్నాం కొంతసేపు. భయపడుతూ ఉన్నారు అక్కడ అందరూ, యూట్యూబ్ వీడియో అని చెప్పి చదువుతూ ఉన్నారనమాట. దానికి నవ్వుకుంటూ ఉన్నారు, వాళ్ళందరూ భయపడుతున్నారు, ఏంది మీ వీడియో తీస్తుంది అని చెప్పి. అంటే బయట చిన్న మార్కెట్ ఏం ప్రాబ్లం అయిద్దా ఏందా అని చెప్పి ఎవరైనా భయపడుతున్నారు కదా, అట్లాగే భయపడుతున్నట్టున్నారు. అయితే చిన్న మార్కెట్ సింపుల్గా కూరగాయలు అన్నీ బాగున్నాయి అన్నమాట. చిన్నది సింపుల్గా అన్ని రకాలు దొరికినాయి. ఇంకా వెజిటేబుల్ అయితే తీసేసుకొని ఎదురు సరుకులు కొట్టుంటే అక్కడ ఉల్లిపాయలు, అల్లం, చిన్నుల్లిపాయలు అంటే బిర్యానీ చేసుకుందాం అనుకున్నాము ఒకరోజు, అందరం కలిసాం కదా అని చెప్పి. దానికోసం కావాల్సినవి కొన్ని తీసుకుంటున్నాం అన్నమాట, చిన్న చిన్న ఐటమ్స్. నేను వచ్చి 3 days అవుతున్నా ఏ వీడియో తీయడానికి కుదరలేదన్నమాట. బ్లాగ్స్ పోస్ట్ చేయడానికే కుదరలేదు అసలు. మా పిల్లల అల్లరి గొడవ, అసలు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎవరో ఒకళ్ళ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. మా బాబు అయితే మరి వచ్చి గొడవ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఇంకా అన్నీ తీసుకోవాల్సినవి అన్నీ తీసుకుంటూ ఉన్నాము. చిన్నులపల్లి కూడా బాగున్నాయి. అయితే అన్ని సరుకులు ఏమి కూరగాయలు ఏమి అన్నీ ఫ్రెష్గా బాగున్నాయి అన్నమాట. నేను ఫస్ట్ టైం అనమాట పొన్నూరు మార్కెట్కి రావడం, ఫస్ట్ టైము. పొన్నూరు నుంచి ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి, మాది పొన్నూరే అని చెప్పి కామెంట్ చేయండి. పొన్నూరు నుంచి ఎవరైనా చూస్తున్నట్టయితే. అల్లం, చిన్నులపాయలు అన్నీ తీసుకున్నాం అన్నమాట. కొన్ని కావాల్సిన ఐటమ్స్ అవన్నీ తీసుకున్నాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తోచిన కామెంట్ చేయండి, వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. అసలు బాగా దగ్గు వస్తుంది, నసగా అయితే ఉంది ఫ్రెండ్స్, అసలు మాట్లాడలేకపోతున్నాను అనమాట. ఇంకా మామూలుగా వీడియో తీస్తూనే భయపడుతున్నారు. ఇంకా నేను అక్కడ మాట్లాడుతూ వీడియో తీయడం ఎందుకులే అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఈ వాటర్ సెట్ అవ్వలేదు నాకు అసలు. ఇంకా వస్తూ ఉంటే ఫ్రూట్స్ కనిపించినాయి అనమాట. పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో అని చెప్పి కొన్ని మ్యాంగోస్, ఫ్రూట్స్ ఏమన్నా తీసుకెళ్దామని చెప్పి ఇక్కడ ఆగాము. మ్యాంగో సీజన్ కదా, మ్యాంగోసే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. మ్యాంగోస్ తినకపోతే అసలు ఏం తోచదు అన్నట్టే. సమ్మర్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యాంగోస్, మ్యాంగో పికెల్ ఇవైతే ఫేమస్ కదండి. ఇంకా మ్యాంగోస్ అయితే తీసేసుకుంటున్నాము. ఇక్కడ కేజీ 200, 150 అంట. ఇంకా అట్లాగే అమ్ముతున్నారు. ఇంకా మాకు కావాల్సిన వరకు అయితే తీసుకుంటున్నాము, చూస్తూ ఉన్నారనమాట. ఇంకా అన్నీ వాళ్ళే కావాల్సినవన్నీ వాళ్ళే తీసుకున్నాను. నాకంతగా బేరాలు ఆడడం రాదనమాట. నేను మామూలుగా వెళ్ళాను మార్కెట్, అది అంతగా బేరాలు ఆడడం రాదనమాట. ఇంకా అన్నీ వాళ్ళే తీసుకుంటూ ఉన్నారు. నేను మామూలుగా వెళ్ళాను మార్కెట్, అది చూద్దాం ఎప్పుడు వెళ్ళలేదని. అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం కానీ మార్కెట్కి అయితే ఎప్పుడు పర్సనల్గా ఇట్లా వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకురావడం, ఫ్రూట్స్ తీసుకురావడం తెలియదు అనమాట నాకు. వెళ్ళలేదు ఎప్పుడు. చూద్దాము, సరే వ్లాగ్ కూడా తీసుకుందాము, మీతో కూడా షేర్ చేసినట్టు ఉండిద్ది అని చెప్పి సరదాగా అంతా వెళ్ళిన చోట అంతా అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఏదన్నా జ్యూస్ తాగుదాంలే. అసలు ఎండ అయితే బీభత్సంగా ఉందన్నమాట. మట్టి కుండలండి, ఎంతమందికి గుర్తున్నాయి మంచినీళ్ళు ఇప్పటికీ? మట్టి కుండలో ఎవరు తాగుతున్నారు కామెంట్ చేయండి. మట్టి కుండలో మంచినీళ్ళు తాగే వాళ్ళు అయితే, వాటర్ తాగేవాళ్ళు కామెంట్ చేయండి. ఈ డబ్బులు దాచుకునే ముంతలు ఎంతమందికి గుర్తున్నాయో కామెంట్ చేయండి. ఇప్పటికీ దాచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే
ఇంకా అక్కడ అవి కనిపిస్తే చిన్న క్లిప్ అయితే తీసి సరుకులు తీసుకుందామని చెప్పి అయితే వెళ్ళామన్నమాట. కొన్ని కావాల్సిన సరుకులు అయితే తీసుకున్నాము. అంటే ఆల్రెడీ ఉన్నాయి అన్నమాట ఇంట్లో. మేము ఫ్రైడే రోజు బిర్యానీ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా దానికి సంబంధించి కొన్ని తీసుకుందామని. ఆ సోప్ అన్నమాట, అది కలర్ఫుల్గా ఉంటే కొంచెం ఇవ్వండి అని అడిగి తీసుకున్నాను నేను. బాక్స్ తీసుకోమన్నారు. 80 రూపీస్ అంట. కొన్ని టేస్ట్ చేయండి, నచ్చితే బాక్స్ తీసుకోండి అని చెప్పారు. కొన్ని పాపం ఇచ్చారు, తీసుకున్నాము. బాగున్నాయి, తిన్నాము. వద్దులే ఎందుకు మళ్ళీ పిల్లల బాక్స్ తీసుకెళ్తే మేము తింటాం అని గొడవ చేస్తారు. తలా కొంచెం ఇచ్చాడనమాట అంకులు. తలా కొంచెం తిన్నాము, వచ్చేసామన్నమాట. అక్కడ కావాల్సిన సరుకుల వరకు అయితే తీసుకొని. ఇంకేం చెప్పాలనుకున్నాను, మొత్తం మార్కెట్ మొత్తం అన్నీ అక్కడేనండి. ఇంకా వస్తూ అయితే ఎండ అయితే బాగా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది ఈరోజు. మేము వచ్చిన దగ్గర నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈరోజు మాత్రం ఎండ ఎక్కువగా ఉందన్నమాట. కానీ వెళ్ళాల్సి వచ్చింది, తప్పలేదు. ఇంకా షాపింగ్ మొత్తం అయిపోయిందన్నమాట. తీసుకోవాల్సినవి అన్నీ తీసేసుకొని ఇంకా బాదం పాలు, బాదం మిక్చరు తాగుదామని చెప్పి అయితే వచ్చేసాము ఇక్కడికి. వెళ్తూ దారిలో బాదం షాప్ ఉంటే బాదం మిక్చరే తాగుతాను నేను ఎప్పుడు వెళ్ళినా సరే. బాదం షాప్కి వెళ్తే మాత్రం బాదం మిక్చరే తాగుతాను. ఉత్తి బాదం పాలు తాగబుద్ధి అవ్వదు నాకు. ఇంకా నేను మా తోడుకోడలు బాదం మిక్చరే తీసుకున్నాం అనమాట. మా బావగారు ఇంకేదో తీసుకొని తాగారు, వేరే జ్యూసు. ఇంకా అక్కడ కొంచెం సేపు తాగేసి బయలుదేరామన్నమాట ఇంటికైతే. పర్లేదు, బాగానే ఉంది, చిక్కగానే ఉన్నాయి. కొన్ని చోట్ల టేస్ట్ బాగోదన్నమాట. బాదం పాలు పల్చగా ఉంటాయి, ఇక్కడ పర్లేదు, బాగానే ఉన్నాయి. అంత బ్యాడ్ కాదు, అంత గుడ్డు కాదు, ఒక రకంగా ఉన్నాయి అన్నమాట. ఇంకా మా బావగారు సినిమా హాల్, ఈ షాప్ ఎదురునే సినిమా హాల్ అంట. అది సినిమా హాల్ని కూడా వీడియో తీసి చూపించు అని చెప్తున్నారు. సరే, నేను తాగి అయిపోయిన తర్వాత చూపిస్తానులే అని చెప్పి తాగుతున్నాను. నేను ఫోన్ ఆఫ్ చేశాను అనుకున్నాను. ఈ క్లిప్పు మామూలుగా వచ్చేసింది అనమాట, యాడ్ అయిపోయింది. ఫోన్ ఆఫ్ చేసేసి ఉన్నాను అనుకున్నాను. ఇదే సినిమా హాల్ అంట పొన్నూరులో. ఇంకా సినిమా హాల్ అవన్నీ చూపించాము కదా, వచ్చేసాము. రిటర్న్ అయితే వస్తుంటే ఇక్కడ ముంజలు కనిపించినాయి, ఒక అతను అమ్ముతూ ఉన్నారనమాట. ఇంకా ఆ కాయ తీసి డైరెక్ట్గా ముంజలు తీసి ఇస్తున్నారనమాట. ఇంత రేట్ అని చెప్తూ ఉన్నారు. వీళ్ళు ఎంతకో బేరమాడి తీసుకుంటూ ఉన్నారు. నేను ఇంకా వీడియో షూట్ చేశాను అనమాట కొంచెం. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఎండ అయితే బీభత్సంగా ఉందండి. వర్షాలు ఎట్లయితే పడినాయో ఎండ కూడా అంతే ఎక్కువగా ఉంది. అసలు వచ్చిన తర్వాత నా వల్ల కాదు అని చెప్పి కొంచెం సేపు అడ్డం పడ్డాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.